శేషాచలం ఎన్కౌంటర్ కు నిరసనగా ఇవాళ చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది ఎండీఎంకే. ఉదయం 10 గంటలకు వెల్లూరు నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ ను ముట్టడించాలని ప్లాన్ చేసుకుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున కేడర్ ను సమీకరించేందుకు ఏర్పాటు కూడా చేశారు ఆ పార్టీ నేతలు. దీంతో ఏపీ తమిళనాడు బోర్డర్లో భారీగా బలగాలను మోహరించారు. చిత్తూరు కాల్పుల ఘటనతో ఏపీ తమిళనాడు మధ్య చెలరేగిన చిచ్చు ఎప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. 3 రోజులుగా తమిళ ఆందోళనకారులు ఆ రాష్ట్రంలో దాడులు చేస్తూనే ఉన్నారు. ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, బ్యాంకులు, షాపింగ్ మాళ్లపై దాడులు జరుగుతున్నాయి. అక్కడి తెలుగువారు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి తలెత్తింది. తమిళ సెంటిమెంట్ తో రాజకీయానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకొని ఎండీఎంకే శేషాచలం ఎన్కౌంటర్ కు మరింత ఆజ్యం పోస్తోంది. తెలుగువారి ఆస్తులపై దాడి చేస్తామని బహిరంగంగానే ప్రకటించిన ఆ పార్టీ చీఫ్ వైగో ఇవాళ చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. తమిళ కూలీలు అమాయకులని, రక్షణ కల్పిస్తామంటూ మాయమాటలతో స్మగ్లర్లు వాళ్లను వాడుకుంటున్నారన్నది వైగో వాదన. ఏపీ ప్రభుత్వం స్మగ్లర్లను వదిలేసి అమాయక కూలీలను చంపేస్తోందని, దీనికి బదులు తీర్చుకుంటామంటూ అక్కడి జనాన్ని రెచ్చగొడుతున్నారు వైగో. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన వైగో నిరసనను విజయవంతం చేసేందుకు జనం పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. చిత్తూరు కలెక్టరేట్ కు 30 కిలోమీటర్ల దూరంలోని వేలూరు దగ్గర అందరూ పోగవ్వాలని సూచించారు ఎండీఎంకే నేతలు. అక్కడి నుంచి ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీగా బయలుదేరి చిత్తూరు కలెక్టరేట్ కు చేరుకోవాలని నిర్ణయించారు. అయితే వైగో పిలుపుతో 2 రాష్ట్రాల పోలీసులు అలర్ట్ అయ్యారు. తమిళనాడు నుంచి చిత్తూరు వచ్చే రహదారుల్లో భారీగా బలగాలను మోహరించారు. కార్యకర్తలు వేర్వేరు గుంపులుగా చిత్తూరుకు చేరుకునే అవకాశాలు కూడా ఉండటంతో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వైగో ఆందోళన నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అడిగి తెలుసుకుందాం. దామోదర్, చెప్పండి, చిత్తూరు సరిహద్దుల్లోకి వైగో ఎన్ని గంటలకు రానున్నారు? కలెక్టరేట్ ముట్టడిని అడ్డుకునేందుకు ఏపీ పోలీసుల ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఈ రోజు వైగో ధర్నా చేయనున్నానని నిన్న వేలూరులో ప్రకటించారు. వేలూరులో నిన్న సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయం వైగో స్వయంగా తెలిపాడు. ఎండీఎంకే నాయకుడైన వైగో గతంలో 7వ తేదీ శేషాచలం అడవుల వద్ద జరిగిన ఎన్కౌంటర్ ను నిరసిస్తూ అప్పటి నుంచి అతను కూడా ప్రముఖంగా వార్తల్లోకి వచ్చాడు. అప్పటి నుంచి ఆయన ఆందోళన కూడా కొనసాగిస్తున్నాడు. తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో ప్రధాన భూమిక ఎండీఎంకే పార్టీనే కొనసాగిస్తున్న నేపథ్యంలో చిత్తూరు కలెక్టరేట్ వద్ద 2000 మందితో ధర్నా చేస్తానని నిన్న ప్రకటించాడు. అయితే ఈ రోజు వేలూరు నుంచి వస్తున్న ఆయన వేలూరులోనే ఒక ధర్నా నిర్వహించి అటు తర్వాత నేరుగా చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఈ రోజు 10 గంటలకు ధర్నా నిర్వహిస్తానని తెలిపాడు. అయితే ఇప్పటికే ఏపీ పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా చిత్తూరు బార్డర్ నరహరపేట చెక్ పోస్ట్ సమీపంలోనే చిత్తూరు బార్డర్ చిత్తూరుకు మార్గ మధ్యంలో ఆంధ్రప్రదేశ్ బార్డర్ వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరింపజేశారు. ఇక్కడ 4 డీఎస్పీలతో పాటు 8 మంది సీఐలు 8 మంది సీఐలు 10 మంది ఎస్ఐలతో పాటు సుమారు 100 మంది సిబ్బందితో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడనే ఇతన్ని అరెస్ట్ చేసి వెనక్కి పంపించడానికి ఏర్పాటు చేశారు. అదే కాకుండా ఏపీ పోలీసులు కూడా ఇప్పటికే తమిళనాడు పోలీసులతో మాట్లాడారు. అతన్ని అరెస్ట్ చేసి బోర్డర్ వద్దనే అరెస్ట్ చేసి లోపలికి రానివ్వకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు కోరాడు. ఇది ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఇదే విధంగా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. జయలలిత కూడా ఈ విషయంలో తాము లీగల్ గా వెళ్తామని చెప్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఎక్కడ వైగో రాజకీయంగా ఈ విషయం ద్వారా మరోసారి వెలుగులోకి వస్తాడని భావించిన జయలలిత కూడా ఈ విషయంలో ముందు జాగ్రత్తగా అక్కడే వేలూరులోనే అరెస్ట్ చేయమని చెప్పినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వైగో ఇక్కడికి రాకపోవచ్చునని తెలుపుతున్నప్పుడు అనుమానాలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో చిత్తూరు కలెక్టరేట్ తో పాటు అదేవిధంగా చెక్ పోస్ట్ వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది డీఎస్పీలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం బందోబస్తు వివరాలు. సార్ చెప్పండి, ఎటువంటి బందోబస్తు మీరు ఇక్కడ తీసుకున్నాడు మన మొత్తం మీద ఇక్కడ చూడవచ్చు మనము నరహరిపేట చెక్ పోస్ట్ వద్ద భారీ ఎత్తున బలగాలను మోహరింపు చేశారు. అదేవిధంగా వజ్ర వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు సాయుధులైన పోలీసులను కూడా ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ వైగోతో పాటు 2000 మంది కార్యకర్తలు వస్తున్నారని తెలిపడంతో పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ తనిఖీలు కూడా నిర్వహిస్తున్నాడు. ఇక్కడ చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు ఉన్నాడు. ఆయన అడిగి బందోబస్తు వివరాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఎటువంటి బందోబస్తు మీరు ఏర్పాటు చేస్తారు? బందోబస్తు పకడ్బందీగా చేశామండి. ఇప్పుడు తమిళనాడు నుంచి ఇటు ఆంధ్రాలోకి రావాలనుకున్న వ్యక్తులను
ఎందుకంటే ఇక్కడ నుంచి ఎంటర్ అయితే పెద్దగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడనే ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో బందోబస్తు అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉన్నామండి. అంటే తమిళనాడు పోలీసులకు మీరు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అక్కడే అరెస్ట్ చేయమని, లేకపోతే ఇక్కడ రాకుండా అడ్డుకోమని? మేమే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. అది వాళ్ళ పాలసీ వాళ్ళది, మా పాలసీ మాది. బహుశా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. కాకపోతే లైజన్ ఉంది, వాళ్ళతో మాకు లైజన్ ఉంది, ఇద్దరికి కమ్యూనికేషన్ ఉంది. లాండ్ ప్రాబ్లం కాబట్టి 2 స్టేట్స్ కి మధ్య కమ్యూనికేషన్ బాగుంది. వైగో షెడ్యూల్ ప్రకారం ఎన్ని గంటలకు ఇక్కడ వస్తున్నారని మీకు తెలుసు? పక్కా సమాచారం అయితే లేదు. ఇప్పటికీ వెల్లూరులో ఉన్నట్టు తెలుస్తోంది. పెద్దగా ఇంకా ఇక్కడికి వస్తారనే పక్కా సమాచారం కూడా లేదు. కానీ వస్తారనే ఉద్దేశంతో మేము ముందస్తు చర్యలు బందోబస్తుతో ఏర్పాటు చేశాము. కాబట్టి ఇక్కడ నుంచి బార్డర్ దాటి పోయే పరిస్థితి లేదండి. ఎందుకంటే పెద్దగా లాంగ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రానివ్వదలుచుకోలేదు మేము. చిత్తూరులో ఎటువంటి బందోబస్తు, కలెక్టరేట్ వద్ద ఎటువంటి బందోబస్తు ఏర్పాటు? కలెక్టరేట్ దగ్గర కూడా 144 సెక్షన్ ఉంది. తర్వాత అన్ని కలెక్టరేట్ దగ్గర కూడా భారీ బందోబస్తు ఉంది. మన తమిళనాడు నుంచి ఆంధ్రాలోకి వచ్చే రూట్లు అన్ని చోట్ల పకడ్బందీగా. అది చిత్తూరు సరిహద్దుల్లో పరిస్థితి. ఇక భారతదేశంలో భాగమే అయినా తాము ప్రత్యేకం అన్నట్లు ప్రవర్తిస్తున్నాయి తమిళ పార్టీలు, సంఘాలు. ప్రత్యేక తమిళ దేశం పేరుతో 60ల్లో ఉద్యమం చేసిన ఘనత తమిళ నాయకులది. దేశ ప్రయోజనాల కంటే ద్రవిడ ప్రయోజనాలే మిన్న అనేది తమిళనాట పార్టీల సిద్ధాంతం. తమిళులకు వ్యతిరేకంగా ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని భూతద్దంలో చూపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం ఆందోళనలు, అల్లర్లు చేయటం ఈ పార్టీలకు అలవాటుగా మారింది. శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో 20 మంది తమిళులు మరణించడాన్ని సాకుగా చూపి తమిళనాట పార్టీలన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలకు ఎగబడుతున్నాయి. ఎన్కౌంటర్ ఘటనపై ఏపీ సర్కార్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తు జరపాలనే పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఇందులో వాస్తవాలు ఏంటనేది ఇంకా వెలుగు చూడాల్సి ఉంది. నిజానిజాలు బయటకు రాకముందే తమిళ పార్టీలు డ్రామా మొదలెట్టాయి. సెంటిమెంట్ను రెచ్చగొట్టి ఓటు బ్యాంకు పెంచుకునే పనిలో పడ్డాయి. తమిళంటే అత్యధికమైన గౌరవం తెలుగుదేశం పార్టీకి, ఎన్టీ రామారావుకి, చంద్రబాబు నాయుడుకి ఉంది. వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. వాళ్ళు 2 సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళు మన వాళ్ళగా ట్రీట్ చేస్తున్నాం. వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాం, వాళ్ళకి చదువు చెప్పిస్తున్నాం, వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాం, వాళ్ళకి బియ్యం ఇస్తున్నాం. ఇంత చేస్తుంటే ఇది దొంగతనం, ఇది స్మగ్లింగ్. ఇది దీన్ని దాన్ని వాళ్ళని ఊరికే చంపలేదు, వాళ్ళ వెనకాలపై చంపలేదు, వాళ్ళు తీసుకొచ్చి చంపలేదు, వాళ్ళ ఊళ్ళో తీసుకొచ్చి చంపలేదు. అడవుల్లో పెడితే అడుగురు వాళ్ళని చంపారని పోలీసు వాళ్ళని చంపేయాలని ప్రయత్నం చేస్తే కాల్చేది తప్ప ఇంకోటి కాదు. తమిళ పార్టీలు, సంఘాలు ఇలా చేయటం ఇదే తొలిసారి కాదు. లండన్ లో తమిళుడిపై స్థానికులు దాడి చేస్తే మద్రాసులో విధ్వంసం సృష్టించిన చరిత్ర ఈ పార్టీలది. శ్రీలంక సార్వభౌమత్వానికి సవాలుగా మారిన ఎల్టీటీఈ తీవ్రవాదుల్ని శ్రీలంక సైన్యం చంపితే దానికి కూడా ఢిల్లీలో ఆందోళన చేస్తారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే తిరుమలకొస్తే ఢిల్లీలో, తిరుపతిలో విధ్వంసం సృష్టిస్తారు. భారత్, శ్రీలంక మధ్య సంబంధాలు, వ్యాపార, వాణిజ్య ప్రయోజనాల కంటే తమిళనాడులో పార్టీలకు తమిళుల ప్రయోజనాలే ముఖ్యం. శ్రీలంక, చైనా వైపు మొగ్గడానికి తమిళ పార్టీలు సృష్టించిన హడావుడే కారణం. కావేరీ జలాల విషయంలో డీఎంకే, అన్నా డీఎంకే, పీఎంకే లాంటి ద్రవిడ పార్టీలన్నింటిది ఒకటే విధానం. కావేరీ నది నుంచి అడిగినన్ని నీళ్లు ఇవ్వకపోతే చెన్నైలోని కన్నడ సంస్థలపై దాడులు, సినిమాల్ని అడ్డుకోవడం, ఆందోళనలు చేయటానికి తమిళ పార్టీలన్నీ పోటీ పడతాయి. ఈ ఆందోళనల వల్ల తమిళులకు లాభమా నష్టమా అనేది పార్టీలకు అనవసరం. పార్టీల ఆరాటమంతా తమిళ సెంటిమెంట్ వల్ల లభించే రాజకీయ ప్రయోజనాల కోసమే. ఆందోళనల వల్ల వచ్చే ప్రయోజనాలు తమకే దక్కాలి, ప్రత్యర్థులకు దక్కకూడదన్నదే వాటి ఆరాటం. పార్టీలకు ఏమాత్రం తీసిపోని రీతిలో వ్యవహరిస్తోంది తమిళ సినిమా పరిశ్రమ. కళలు, కళాకారులకు ప్రాంతీయ భాషా భేదాలు లేవని చెప్తూనే తమిళుల ప్రయోజనాలనే మాటొచ్చేసరికి ఆందోళనలు చేయడానికి ఇండస్ట్రీ కూడా పరుగులు పెడుతోంది. పైకి తమిళ సంక్షేమం అని చెప్తున్న పార్టీలు, సంఘాల అసలు లక్ష్యం స్వప్రయోజనాలే. ఆర్టీసీ మహిళా కండక్టర్లపై లైంగిక వేధింపులకు నిరసనగా చిత్తూరు జిల్లాలో మెరుపు సమ్మెకు దిగారు నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులు. తిరుపతి, పీలేరు డిపోల్లో మహిళా కండక్టర్లపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ఎన్నోసార్లు ఆర్ఎంకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్ డిపోల ముందు ఆందోళన చేపట్టారు ఎన్ఎంయూ కార్మికులు. విచారం చేసి ఎవరైతే బాధ్యత రికార్డ్ చేస్తారు ఒకటి బయట
11 బస్సులు ఉన్నాయి. ఇప్పటి వరకు 3 hours గా సుమారు 1000 బస్సులు ఆగిపోయాయి. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.